ఏదైనా పరిచయకు వెళ్ళినప్పుడు ఎక్కడుంటే అక్కడే ఉండేవారంట కదా, ఏమి కోరుకునేవారంట కదా. మేము ఆయనతో బెంగళూరు, చిత్తూరు క్యాంపెయిన్ కంప్లీట్ గా 1 వీక్ పోయి నేను ఆయనతోనే ఉన్నా. స్కూల్ అకామిడేషన్ పెడతాడు, స్కూల్ రూమ్ లో బెంచెస్ వేసి పడుకుంటాడు, ఆయనకు పడుకుంటాడు, పక్క రూమ్ మేము పడుకుంటాం. చాలా సింపుల్ లైఫ్ ఆయనకు. అందరితో పాటు ఓపెన్ గా పోయి స్నానం చేసేవాడు. స్కూల్లో ఏముంటుంది, బాత్రూమ్ ఉంటుంది. ఓపెన్ చెట్టు కింద బకెట్ పెట్టుకొని అక్కడే స్నానం చేస్తాడు. మన భోజనం అందరితో మామూలుగా చేస్తాడు. భోజనం పట్టుకుంటే ఇది కావాలని అడ్డుగానే అడుగు. ఫస్ట్ ఉంటాడు కానీ రాజమహల్ ఉన్నాడు కదా, సామాన్ తీసుకుపోతానికి వచ్చి మా మిస్సెస్ కాలేజ్ పోయింది. మధ్యాహ్నం ఈయన సాయంత్రం వస్తామంటే కాలేజ్ పోయిందా. ఆయన వచ్చేసాడు సడన్గా 10 గంటలకు వచ్చేసినాడు. వచ్చి కూర్చున్నాడు. ఇంట్లో అన్ని ఖాళీ ప్యాక్ చేసి పెట్టాడు. తినడానికి ఏం లేదు. నేను టీ పెట్టించిన వీళ్ళు అందరూ సామాన్ ఎక్కిస్తున్నారు. ఎక్కిస్తుంటే ఆయన బ్యాగ్ నుంచి ఒక ఎండిపోయిన రొట్టె తీసి అది టీలో ముచ్చుతున్నాడండి. 2 రోజుల ముందు కర్నూలు పోయేటప్పుడు కొన్నాడు అది ఇది ఎండి మీద పెట్టుకుని టీలో ముగించుకో తిన్నాడు. అంటే ఆయన అడుగుడు. ఇంకోసారి ఏమంటే యూత్ క్యాంప్ టైంలో రాత్రి 10 గంటలకు అన్నీ వైండప్ చేసి అందరూ పడుకుంటారు బాయ్స్. 9 o'clock నేను లోపల పోతే రూమ్ నుంచి బయట వచ్చి నిలబడుతున్నాడు. యూ వాంట్ ఎనీథింగ్ అంటే వేస్తున్నాడు. నేను చూసి కనుక్కొని ఫ్రిడ్జ్ నుంచి తీసి వాటర్ ఇచ్చాను. 4 గ్లాస్ తాగినాడు. యువర్ థర్స్టీ వరింట్ ఆస్క్ అంటే ఐ డోంట్ ఆస్క్ అన్నాడు. సింపుల్, ఐ డోంట్ ఆస్క్ కామన్ ఆన్సర్. అది ఏమైందంటే ఒకటి ఆయన సీరియస్ అయినప్పుడు హాస్పిటల్లో ఆయన మూసి పెట్టేశారు. ఎవరితో మాట్లాడనీయలేదు. ఎప్పుడు 15 days ఎవరు రానియలేదు, పోనీయలేదు. తర్వాత అప్పుడే స్పీచ్ పోయింది ఆయనకు. అప్పుడు నేను ఎవ్రీ మార్నింగ్ అక్కడ పోయేవాడిని. పోతే అక్కడ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ అప్పట్లో హాస్పిటల్ నుంచి వెంకటరామరెడ్డి ఆయన వచ్చి కూర్చున్నాడు. నేను కూడా పోయి కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాను. ఏమండి ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా, వైర్ పెట్టి యూ క్యాన్ రివైవ్ ది స్పీచ్ అంటే టీ అట్లా పెట్టేసి మీరు పిచ్చోళ్ళే మీరు. ద మ్యాన్ హూ వాస్ స్పీకింగ్ ఫర్ 5 or 6 times a day ఒక మాట కూడా ఎవరితో మాట్లాడకుండా మూచిపెట్టేస్తారు. బికాస్ ఆఫ్ ది ఏజ్ ఇది రిలాక్స్ అయిపోయింది, మసిల్స్ ఇట్స్ ఇంపాసిబుల్. అయితే అప్పటి నుంచి కొంతమందితో కొంచెం ఎప్పుడైనా మేము మా అటువంటి వెళ్ళిపోతే మంచిగా మాట్లాడతారు. 5 minutes మాట్లాడతారు, అంతే క్లియర్గా మాట్లాడతారు. తర్వాత ఆగిపోతారు. వాళ్ళ తమ్ముడు వచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా సీక్కినప్పుడు వచ్చాడు అనమాట. ఆయన చూడాలని వచ్చాడు. వస్తే ఆయన బయట వీల్ చైర్ తీసుకుపోతారు సాల్మన్. అప్పుడు వెయిటింగ్ హాస్పిటల్ కూర్చున్నాడు. వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చినాడు. నేను పక్కన ఉన్నా, వీల్ చైర్ పక్కన ఉన్నా. బాక్సింగ్ చూస్తున్నాడు. ఆయన కూడా సీరియస్గా ఇట్లా చూస్తున్నాడు. ఆయన కళ్ళతోనే మాట్లాడినాడు. ఆయన 5 minutes చూస్తూనే బాక్సింగ్ నేర్చున్నాడు అనమాట. నీళ్ళు దారి వచ్చి బాక్సింగ్ ఏడ్చారా? బాక్సింగ్ ఏడ్చారు. 3 సార్లు ఏడ్చారు. సో అక్కడ బాగా వచ్చి కింద పడింది, టీఎస్కి పడింది. అప్పుడు ఆయన చెప్పినాడు, సంథింగ్ ఈజ్ ట్రబ్లింగ్ హిమ్, ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఇది ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఇట్లా అయిపోయినాడో నాకు తెలియలేదు అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఈజ్ చాబ్రా అని కమిషనర్ ఆఫ్ ఢిల్లీ అనమాట. అండ్ హీ వాస్ క్లోజ్ టు ఇందిరాగాంధీ ఆల్సో. సో ఆయన చెప్పి ఆయన చాలా అప్సెట్ అయినాడు. అయితే ఆయన బాక్సింగ్ చూసినాడండి, కళ్ళతోనే మాట్లాడాడు బాక్సింగ్ గురించి. బాక్సింగ్ హీ వాంటెడ్ లవ్. భార్యని కూడా వదిలిపెట్టొచ్చారు కదా, హీ వాంటెడ్ లవ్. అప్పుడు లేకుంటే అది చెప్తున్నాడు, నాకు ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు. సో అది ఆ వేసలు ఏమంటే యూత్ క్యాంప్లో ఒకసారి బర్త్డే వచ్చింది 1968లో. సో మేము యూత్ క్యాంప్లో ఆయన చెప్పిన మధ్యాహ్నం వచ్చి రావాలని, 2 hours సెషన్ ఉంటుంది, మీరు రావాలంటే సరే వచ్చి కూర్చున్నాడు. కూర్చొని మేము ముందే అరేంజ్ చేసినాం. స్టార్ట్ చేసినప్పుడు he is our spiritual father, so we will greet him birthday అనేసి హ్యాపీ బర్త్డే ఫుల్ పాడినాం.
దాని తర్వాత ఇప్పుడు యూ ప్రే నన్ను ఆయన ప్రే చేయడం. అప్పుడు మోకరించి లార్డ్ యు గివెన్ మీ సో మెనీ సన్స్ అండ్ డాటర్స్ అండ్ బ్రదర్స్. ఐ నెవర్ రియలైజ్డ్ లార్డ్ యు ఆర్ సో గుడ్ టు మీ. ఐ థాట్ నో బడి రిమెంబర్స్ మీ. అంటే అప్పుడు ఏడ్చినాడు అసలు. అంటే ఈ వాంటెడ్ లవ్. ఆయనకు ప్రేమ కావాలా, ప్రేమ అందరూ భయపట్టించారు కానీ పెద్ద భయపట్టారు కానీ Thinking of